శ్రీమాత్రే నమః. సైనికులను గౌరవించడం అనేది మన కనీస బాధ్యత. వాళ్ళు తుపాకీ పట్టుకుని సరిహద్దుల దగ్గర నిలబడితేనే మనం ఇక్కడ ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం. లేకపోతే విదేశీ శక్తులు మన దేశంలోకి చొరబడి దేశాన్ని చిన్న భిన్నం చేసేస్తాయి. ఉగ్రవాదులు స్వైర విహారం చేసేస్తారు. అందుకే మన దేశ సరిహద్దులను కాపలా కాస్తున్న సైనికులని జై జవాన్ అని గౌరవించి తీరాల్సిందే. మన చుట్టుపక్కల ఎక్కడైనా ఒక సైనికుడు కనిపిస్తే ఎంతో గౌరవంగా చూస్తాం. అలాంటిది ఒక గ్రామం మొత్తం, ఆ ఊరిలో అందరూ, ప్రతి కుటుంబం నుంచి ఒక సైనికుడు వస్తూ ఉన్నారు అంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. సైన్యంలో చేరటం అనేది ఒక ఉపాధి మాత్రమే కాకుండా త్యాగ నిరతి ఉంటేనే సైన్యంలో చేరాలనే తపన ఉంటుంది. ఉగ్గుపాలతో మనం దేశభక్తి నూరిపోస్తేనే పిల్లలకి దేశం మీద భక్తి ఉంటుంది. వాళ్ళు సైన్యంలో చేరాలని అనుకుంటారు. అలా ఉగ్గుపాలతో దేశభక్తిని నూరిపోసిన గ్రామమే మిలిటరీ మాధవరం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలో మాధవరం దేశంలోని త్రివిధ దళాలకు అత్యధిక మంది సైనికులని అందించి మిలిటరీ మాధవరంగా ప్రసిద్ధి చెందింది. ఈ గ్రామం మట్టిలో కూడా పోరాడే తత్వం ఉంది. ఈ గ్రామం నుంచి దాదాపుగా 2000 మంది సైనికులు యుద్ధాల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం కూడా దేశ సరిహద్దుల్లో దాదాపుగా 500 మంది గ్రామస్తులు సైనికులుగా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ గ్రామం నుంచి మొదటి ప్రపంచ యుద్ధము, అలాగే రెండో ప్రపంచ యుద్ధంలో కూడా సైనికులు పాల్గొన్నారు. 1915లోనే మొదటి ప్రపంచ యుద్ధంలో దాదాపుగా 90 మంది సైనికులు ఈ గ్రామం నుంచి వెళ్ళి పోరాటం చేశారట. రెండో ప్రపంచ యుద్ధంలో ఏకంగా 1100 మంది యుద్ధంలో పాల్గొన్నారట. 1962 చైనా యుద్ధంలో 850 మంది, 1965 పాకిస్తాన్ యుద్ధంలో 900 మంది, 1971లో 950 మంది సైనికులు ఈ గ్రామం నుంచి వెళ్ళి యుద్ధం చేశారట. ఈ గ్రామంలో చాలామంది ఉద్యోగ విరమణ చేసిన వాళ్ళు ఉంటున్నారు. వీళ్ళంతా మరోసారి పాకిస్తాన్తో ఆపరేషన్ సింధూర్లో పాల్గొంటాము అని, సైన్యం మాకు గనక పిలుపు ఇస్తే చాలు సిద్ధంగా ఉన్నాము అని చెప్తున్నారు. అసలు ఈ గ్రామం 17వ శతాబ్దంలో ఏర్పడింది అని చెప్తారు. అప్పటి ఒరిస్సా, డక్కన్ ప్రాంతాల్లో పరిపాలించే గజపతి వంశానికి చెందిన పూసపాటి మాధవవర్మ బ్రహ్మ తన రాజ్య రక్షణ కోసం ఈ గ్రామానికి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆరుగొలను అనే గ్రామంలో ఒక కోటను నిర్మించుకుని ఆంధ్ర అంటే ఉత్తరాంధ్ర నుంచి అనమాట సైన్యాన్నేమో ఇక్కడికి రప్పించి వాళ్ళకేమో భూమి, ఇళ్ల స్థలాలు అవన్నీ ఇచ్చారు. ఆరుగొలను గ్రామంలో ఇప్పటికీ ఆయన కోట శిథిలాలు ఉన్నాయి. ఆయన రప్పించారు కదా సైనికుల్ని. ఆ సైనికులందరూ మాధవరం గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నారట. అప్పటి నుంచి ఈ గ్రామంలో ఉన్న అందరూ కూడా సైన్యంలో చేరుతూ తరతరాలుగా దేశ రక్షణే తమ ధ్యేయంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. చూడండి, ఒక్క గ్రామం నుంచి ఇంతమంది సైన్యంలోకి వెళ్తున్నారు అంటే మన దేశాన్ని కాపాడుకోవటం కోసం గ్రామం మొత్తం త్యాగం చేస్తుంది అంటే అలాంటి ఊర్లని మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి మనం సెల్యూట్ చేయాలి. ఎందరో వీరుల త్యాగఫలం, అంతే, ఎంతోమంది వీరుల త్యాగఫలం వాళ్ళు త్యాగం చేస్తున్నారు కాబట్టే ఈరోజు మనం ఇలా ఉన్నాం.